ప్రేమించేవాళ్ళు, నమ్మించేవాళ్ళు, జీవితాంతం తోడుంటామని మాటిచ్చేవాళ్ళు అదే వ్యక్తులు ప్రాణాలు తీస్తే? హనీమూన్కు తీసుకువెళ్ళి భర్తను హత్య చేసిన భార్య, పెళ్లికి ముందు విహారయాత్రకు తీసుకువెళ్ళి కాబోయేవాడిని లోయలోకి తోసేసిన యువతి, భర్తను చంపి డ్రమ్లో దాచిన భార్య, వరుసగా వెలుగు చూస్తున్న ఈ ఘటనలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఇవి కేవలం క్రైమ్ కథలా, లేక సమాజంలో సంబంధాల సంక్షోభానికి సంకేతాలా? ప్రేమిస్తామని చెబుతున్నారు, జీవితాంతం తోడుంటామని మాటిస్తున్నారు, నమ్మకాన్ని సంపాదిస్తున్నారు, కానీ అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చి ప్రాణాలు తీస్తున్నారు. దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కొన్ని సంచలన కేసులు ఇప్పుడు బంధాలపై కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇవన్నీ ఇప్పుడు నేరాల కథల్లో భాగమవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే త్యాగం అనేవారు, పెళ్లి అంటే జీవితాంతం తోడు అనేవారు, నమ్మకం అంటే బంధానికి పునాది అనేవారు. కానీ ఇప్పుడు కొన్ని ఘటనలు ఆ నిర్వచనాలనే ప్రశ్నిస్తున్నాయి. ఆ మధ్య ఓ భార్య భర్తను చంపి డ్రమ్ములో పెట్టేసింది. మరొక యువతి హనీమూన్కు తీసుకెళ్లి చంపేసింది. ఇప్పుడు లేటెస్ట్గా పూణే బిజినెస్ మ్యాన్ హత్య. దేశవ్యాప్తంగా ఈ ఘటన ఇంత సంచలనం కావడానికి కారణం నమ్మక ద్రోహం. రేపో మాపో తన జీవితంలోకి అర్ధాంగిగా వస్తుందనుకున్న యువతి తన పాలిట మృత్యువుగా మారుతుందని అతడు ఊహించకపోవడమే. 100 కోట్లకు అధిపతి కాబోయే ఇల్లాలి చేతిలోనే ఖతమయ్యాడు. సియా గోయల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ నేమ్. ఈమె ఓ మహానటి, ఓ లవర్, ఓ కిల్లర్, ఓ ప్లానర్, ఓ స్టోరీ రైటర్. ఈ మహాతల్లి చేసిన పని చూస్తే ఎవరైనా నిజమే అనక మానరు. ఈ వీడియో చూడండి, తనకు కాబోయేవాడితో ఎంత ఆనందంగా గడుపుతుందో. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఆమె అతన్ని హత్య చేసి ఉంటుందంటే నమ్ముతారా? కానీ అదే నిజం. తనకు కాబోయేవాణ్ణి ఆరాధనగా చూస్తున్న ఆమె కళ్ల వెనుక అతణ్ణి అంతమొందించాలన్న కసిని ఎవరూ గుర్తించలేరు. కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఈ జంటను చూస్తే ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఈ రెండు కుటుంబాలది 35 ఏళ్ల అనుబంధం. ఈ ఇద్దరిని ఒకటి చేసి ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. తన ఇంటికి కోడలు కాదు, కూతురు వస్తుందని కేతన్ తల్లి ఆనందంగా అందరికీ చెప్పుకుంది. కొడుకు కంటే కాబోయే కోడల్నే వెనకేసుకు వచ్చింది. నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరూ హ్యాపీగా గడిపారు. నా హృదయానికి ఇల్లు దొరికింది అంటూ సియా ఓ పోస్ట్ పెట్టింది. కేతన్ ఇచ్చిన పూల బొకేలు, రొమాంటిక్ ఫోటోలు, డాన్స్ వీడియోలు చూసిన అందరికీ ముచ్చటగా అనిపించింది. సియా, కేతన్ పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట చావుడప్పు మోగింది. కాబోయే భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి విహారయాత్రకు వెళ్లిన కేతన్ శవమై తిరిగొచ్చాడు. కేతన్, సియాలు లోహ్గఢ్ కోటను చూడడానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు తీస్తూ కేతన్ కాలు జారి 400 అడుగుల లోతున్న లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని సియా చెప్పింది. కేసు కూడా ప్రమాదమనే నమోదయ్యింది. అందరూ అదే నిజమనుకున్నారు. సియా పట్ల సానుభూతి చూపించారు. అతడితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. 4 రోజుల తరువాత అసలు కుట్ర బయటపడింది. పోలీసు విచారణలో ఇది ప్రమాదం కాదు, హత్య అని తేలింది. సియానే తన ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసేసినట్లు తేలింది. కేతన్ అంత్యక్రియలు జరిగిన 4 రోజుల తరువాత సియా అతడి ఇంటికి వెళ్ళింది. ఏమీ తెలియనట్లు కన్నీరు కార్చింది. కాని అప్పటికే ఆమెపై అనుమానంతో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. కేతన్ అనుభవం ఉన్న ట్రెక్కర్, అలాంటివాడు అలా కాలుజారి లోయలో పడిపోయాడంటే వారు నమ్మలేకపోయారు. గట్టిగా ప్రశ్నించడంతో సియా తడబడింది. దీంతో వారు తమ అనుమానాలను పోలీసుల ముందుకు తీసుకెళ్లారు. విచారణలో అసలు డొంక కదిలింది. మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. సియా గోయల్ చేసిన నేరం పోలీసులనే నివ్వెరపరిచింది. తన ప్రియుడితో కలిసి ఆమె కేతన్ను చంపినట్లు తేల్చారు. ముందుగా కేతన్ తలపై కొట్టి ఆ తరువాత లోయలోకి తోశారన్నది అనుమానం. उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी, जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज़्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफ़ी ट्रैकिंग की थी उसने. నిజానికి కేతన్ను చంపడానికి అంతకు ముందు 3 సార్లు ప్రయత్నించింది సియా. మే 31న మొదటిసారిగా ఈ కాబోయే జంట లోహ్గఢ్ కోటకు వెళ్లారు. అక్కడ తన ప్లాన్ అమలు చేసింది. ఫోటోలు తీస్తున్న కేతన్ను లోయలోకి నెట్టేసింది. అయితే కిందకు జారిపోయే సమయంలో పొదలు పట్టుకుని అతను బయటపడ్డాడు. అయితే అతడికి అనుమానం రాకుండా పాము వచ్చిందని, దాన్ని తప్పించడానికే అతన్ని పక్కకు లాగానని కవర్ చేసింది. జూన్ 4న మరోసారి కేతన్ హత్యకు ప్లాన్ చేసింది. అయితే అతడు బయటకు రాలేదు. దీంతో 3వ ప్రయత్నంగా జూన్ 14న ప్రయత్నించింది.
లోహ్గఢ్ కోట దగ్గరే అతన్ని లోయలోకి తోయడానికి ట్రై చేసింది. కానీ జనం ఎక్కువగా ఉండడంతో ప్లాన్ వాయిదా పడింది. 4వ ప్రయత్నంలో సియా తన ప్లాన్ను సక్సెస్ఫుల్ గా అమలు చేసింది. కేతన్ను బలవంతంగా లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా చేతన్తో కలిసి అతన్ని లోయలోకి తోసేసింది. मुझे कल वहां पता चला कि उसने खुद ने उसको धक्का मारा, जिसकी वजह से केतन पीछे सरक गया और पीछे एक पेड़ था, पेड़ का सहारा लेके वो बच गया. కేతన్ను అడ్డు తొలగించుకోవడానికి సియా వేసిన ప్లాన్లు మామూలుగా లేవు. నిజానికి ప్రీ వెడ్డింగ్ షూట్ కు బాలి వెళ్లాలి. కానీ అక్కడ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో అతన్ని చంపడం కష్టమని భావించిన సియా అతడి పాస్పోర్ట్ కనపడకుండా చేసింది. సియాతో పాటు కేతన్, అతని తల్లిదండ్రులు ఒకే కారులో ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అందరి పాస్పోర్ట్లు, కరెన్సీ ఓ పౌచ్లో పెట్టారు. కానీ ఎయిర్పోర్టుకు వెళ్లాక ఒక్క కేతన్ పాస్పోర్ట్ మాత్రమే కనిపించలేదు. దీంతో బాలి టూర్ ఆగిపోయింది. ఇదంతా సియా ప్లాన్ అని వారికి ఇప్పుడు అర్థమైంది. జూన్ 20న సియా పుట్టినరోజు. ఆ రోజు తన కాబోయే కోడలి పుట్టినరోజును గ్రాండ్ గా చెయ్యాలని భావించిన కేతన్ తండ్రి మహాబలేశ్వర్లోని ఓ స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. కానీ సియా ఆ ప్లాన్ను రద్దు చేయించింది. మనిద్దరమే సరదాగా లోహ్గఢ్ వెళ్దామని ప్లాన్ చేసింది. కాబోయే భార్య ముద్దుగా అడగడంతో కేతన్ నో అనలేకపోయాడు. ఓసారి వెళ్లి వచ్చారు. కానీ మరోసారి సియా వెళదామంటే నో అన్నాడు. దీంతో ఆమె తన కాబోయే అత్తగారు రాఖీ అగర్వాల్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. దీంతో ఆమె కొడుకును మందలించింది. దీంతో కేతన్ సరే అంటూ లోహ్గఢ్ కోటకు బయలుదేరాడు. చివరకు శవమై వచ్చాడు. నేనే నా కొడుకును ఆ రాక్షసితో పంపాను, లేకపోతే బతికి ఉండేవాడేమో అని ఆ తల్లి కన్నీరు పెడుతోంది. पूजा गोयल ने मैं जिस दिन हुआ था, पूजा गोयल का मेरे पास कॉल आया था कि आपके बेटे को क्यों भेजते हो. मैंने नहीं भेजा है, सिया ने लेके गई है मेरे बेटे को वहां पर खींच के. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పూణేలో ప్రముఖ వ్యాపారవేత్త, 100 కోట్లకు అధిపతి. కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్లోని ఓ ప్యాలెస్ ను 17 కోట్ల రూపాయలు పెట్టి బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకెళ్లడానికి 2 ప్రైవేటు విమానాలు కూడా బుక్ చేశారు. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఆ కుటుంబం భావించింది. కానీ చివరకు కాబోయే కోడలే ఆ కుటుంబం పాలిట విలన్ గా మారింది. విచారణ జరుపుతున్న పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించినప్పుడు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. 33 డిగ్రీల వేడిలోనూ అతడు హుడీ వేసుకోవడంతో వారికి డౌట్ వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సియాకు కేతన్తో వివాహం ఇష్టం లేదు. ఆమె అప్పటికే చేతన్తో రిలేషన్లో ఉంది. కుటుంబ సభ్యుల ఇష్టాన్ని కాదనలేక కేతన్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ కుటుంబానికి మాత్రం తన ప్రేమ విషయం చెప్పలేదు. ఈ పెళ్లి ఆపాలంటే కేతన్ను చంపడమే మార్గం అనుకుంది. అందుకోసం చాలా రోజులుగా ప్లాన్ చేసింది. చేతన్తో కలిసి ఓ కాఫీ షాప్లో మర్డర్ ప్లాన్ చేసింది. పోలీసులు అనుమానంతో సియా ఫోన్ హిస్టరీ చెక్ చేసినప్పుడు చేతన్ అనే వ్యక్తితో రెగ్యులర్ టచ్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరు 6 నెలల్లో 2000 సార్లు ఫోన్ చేసుకున్నారు. 238 గంటల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. చేతన్ ఫోటోను సీసీటీవీల్లోని అనుమానాస్పద వ్యక్తితో పోల్చి చూశారు పోలీసులు. ఇద్దరు ఒకటే అని తేలడంతో వారి అనుమానం నిజమైంది. పైగా ఆ రోజు అతడు తన ఫోన్ను తీసుకురాకపోవడం, నెట్ ఆఫ్ చేయడం కూడా వారి అనుమానాలను మరింత బలపరిచింది. అతను తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తి ఫోన్ తీసుకొచ్చినట్లు తేలింది. पहिले इथे सिक्युरिटी नव्हती, नाही तिकीट होतं. काही गोष्टी त्या घडल्या गेली, त्याच्यामुळे इथे तिकीट लावले आणि सिक्युरिटी लावलेली. बरोबर आहे. त्याच्यापासून पहिले इथे वरती रात पण होते. शिवाजी महाराजांच्या टायमावर, दर्गाचं उर्स टायमावर आता सगळं बंद केलेलं आहे. కేతన్తో పెళ్లి ఇష్టం లేనప్పుడు బయటకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ప్రశ్న అందరికీ వచ్చింది. పోలీసులు కూడా అదే ప్రశ్న ఆ ఇద్దరినీ అడిగారు. నిశ్చితార్థం రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని సియా భావించింది. అందుకే కేతన్ను శాశ్వతంగా అడ్డు తప్పించడానికి చేతన్ను ఒప్పించింది. వీరిద్దరికీ గతేడాది దీపావళి పార్టీలో పరిచయం ఏర్పడిందని, తర్వాత అది ప్రేమకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రేమ అంటే త్యాగం అనేవారు, పెళ్లి అంటే జీవితాంతం తోడు అనేవారు, నమ్మకం అంటే బంధానికి పునాది అనేవారు. కానీ ఇప్పుడు కొన్ని ఘటనలు ఆ నిర్వచనాలనే ప్రశ్నిస్తున్నాయి. హనీమూన్కు తీసుకువెళ్లి భర్తను హత్య చేసిన భార్య, పెళ్లికి ముందు విహారయాత్రకు తీసుకువెళ్లి కాబోయేవాణ్ణి లోయలోకి తోసేసిన యువతి, భర్తను చంపి డ్రమ్ములో దాచిన భార్య. ప్రతి కథ ఒకేలా ప్రేమతో మొదలైంది, నమ్మకంతో పెరిగి పెద్దదైంది, పెళ్లి వరకు వెళ్ళింది. కానీ చివరికి హత్యతో ముగిసింది. ప్రేమ ఎందుకు ద్వేషంగా మారుతోంది? నమ్మకం ఎందుకు ద్రోహంగా మారుతోంది? చంపడమే సమస్యలకు పరిష్కారమా?
సంబంధాల విలువ తగ్గుతోందా? ఒకరితో ప్రేమ, మరొకరితో నిశ్చితార్థం. ఒకవైపు వివాహ బంధం, మరోవైపు రహస్య సంబంధం. బయట కనిపించే జీవితం ఒకటి, లోపల నడిచే కథ ఇంకోటి. ఈ ద్వంద్వ జీవితం బయటపడుతుందనే భయం కొన్నిసార్లు నేరాలకు దారితీస్తోంది. ఆ మధ్య మేఘాలయలో జరిగిన మర్డర్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన జంట ఆనందంగా గడపాల్సిన హనీమూన్, ఆ విహార యాత్ర ఒక యువకుడికి అంతిమ యాత్రగా మారింది. హనీమూన్ కు తీసుకెళ్లి లవర్తో కలిసి భర్తను చంపించింది. ఏమీ తెలియనట్లు యాక్ట్ చేసింది. చివరకు కటకటాల పాలయ్యింది. ఆమెది కూడా సియా తరహా కథే. ఎవరినో ప్రేమించింది, కానీ కుటుంబానికి చెప్పకుండా వారు తీసుకొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతణ్ణి అంతం చేసింది. ఇక మరో ఇల్లాలైతే మొగుణ్ణి చంపి బ్లూ డ్రమ్లో పెట్టి పైన సిమెంట్ పోసింది. అత్యంత సన్నిహితమైన బంధాల్లోనే అత్యంత ఘోరమైన నేరాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న హత్యలు చూస్తుంటే పెళ్లంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. సియా కేతన్ విషయమే తీసుకుంటే అతను అందగాడు, పైగా కోటీశ్వరుడు. అతన్ని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు తనకైనా చెప్పి ఉంటే పెళ్లి తప్పి ఉండేది. కానీ అన్యాయంగా అతన్ని చంపేసింది. ప్రేమ నటించి నమ్మక ద్రోహం చేసింది. ప్రేమిస్తామని నమ్మించి జీవితాంతం తోడుంటామని మాటిచ్చి అదే బంధాన్ని ఉచ్చుగా మార్చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇవి కేవలం క్రైమ్ కథలు కాదు, మారుతున్న సమాజానికి అద్దం పట్టే ఘటనలు. కొన్ని సంచలన ఘటనలు చూసి సమాజం మొత్తం మారిపోయిందని చెప్పలేం. కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతోనే నిలబడి ఉన్నాయి. కానీ వరుసగా వెలుగు చూస్తున్న ఈ కేసులు సమాజానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాయి. బంధాలు బలంగా ఉండాలంటే నమ్మకంతో పాటు నిజాయితీ కూడా అవసరమని గుర్తు చేస్తున్నాయి. నిజానికి అసలు సమస్య ప్రేమలో లేదు, పెళ్లిలో లేదు, మన కుటుంబ వ్యవస్థలో లేదు. సమస్య వికృత ఆలోచనల్లో ఉంది. సమస్యంతా స్వార్థంలో ఉంది. హింసను పరిష్కారంగా చూడటంలోనే అసలు సమస్య ఉంది. ఇలాంటి సంచలన కేసులు సమాజాన్ని షాక్ గురిచేస్తున్నాయి. మన బంధాలను, విలువలను మరింత బలపరుచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. పూణే మర్డర్ కేసైనా, మేఘాలయ హనీమూన్ మర్డర్ అయినా ఒకరి స్వార్థానికి ఎలాంటి సంబంధం లేని మరో వ్యక్తి బలైపోవడం బాధాకరం. ఈ కేసులో కేతన్కు ఎలాంటి సంబంధం లేదు, కానీ సియా స్వార్థానికి అతడు బలైపోయాడు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కూడా ఏ పాపం చేయని రాజా రఘువంశీ ప్రాణాలు కోల్పోయాడు. ఒక బంధం వద్దనుకున్నప్పుడు దాన్ని ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారు? కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యలకు హత్యల వరకు ఎందుకు వెళుతున్నారు? సమాజంలో కొంతమంది వ్యక్తులకు ఎందుకిలాంటి క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి? వాళ్ల పెంపకంలో సమస్య ఉందా? సమాజం గతి అలా మారిపోయిందా? వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనల వల్ల భారతీయ సమాజం మరోసారి మూలాల్లోకి వెళ్లి ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.